హలో మై డియర్ వ్యూవర్స్, ఐ యామ్ విశ్వనాథ్ విశ్వాత్ రివ్యూస్. ఇంతకు ముందు ఒక సెలబ్రిటీ ఒక స్టేట్మెంట్ ఇస్తే తెల్లవారి పేపర్లో మాత్రమే వచ్చేది. కొన్నాళ్ళు పోయిన తర్వాత అప్పటికప్పుడే టీవీలో స్క్రోలింగ్ లాగా వచ్చేటివి, కొన్ని హెడ్లైన్లో వచ్చేటివి. ఇప్పుడు అలా కాదు. ఒక సెలబ్రిటీ ఏ చిన్న మాట మాట్లాడినా ప్రోగాను ఆపోజిట్ గాను రకరకాలుగా వార్తలు నిందలు నీలాపనలాగా విపరీతంగా వైరల్ అయిపోతూ ఉంటాయి. ముఖ్యంగా బోలా శంకర్ లాగా మాట్లాడే కొందరు సెలబ్రిటీల విషయంలో అయితే మరీ ఎక్కువ. అందులోనూ ప్రథమ స్థానంలో ఉండే వ్యక్తి మన బాలకృష్ణ గారనే చెప్పుకోవాలి. ఆయన ఎప్పుడు ఏం మాట్లాడినా వైరల్ అయ్యే విషయంలో ఎప్పుడు వెనకే ఉండడు. ఆయన మాట్లాడే దానిలో బోలాతనం ఉంటుంది, నిష్కపట్యం ఉంటుంది. అదేవిధంగా ఆయనకు సంబంధించి ఫ్యూడల్ ద్వారా కూడా మనకు కనిపిస్తూ ఉంటుంది. ఆయన అనేస్తాడు, మనం జుట్లు బిక్కుంటా ఉంటాం తప్ప ఆయన దాని గురించి పెద్దగా ఆలోచించడు. ఆలోచించేవాడైతే నెక్స్ట్ టైం మళ్ళీ అటువంటి వైరల్ వార్త రాదు. కానీ మళ్ళీ కూడా అటువంటి మాటలు వస్తూనే ఉంటాయి, ఆయన మాట్లాడుతూనే ఉంటాడు. ఇలా చాలామంది సెలబ్రిటీలు అలా వార్తల్లో ఎప్పుడు నలుగుతూనే ఉంటారు. ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే, ముఖ్యంగా బాలకృష్ణ గారు మళ్ళీ ఏదైనా మాట్లాడేటప్పుడు ట్రోల్ అయ్యే దానిలో భలే తమాషాగా ఉంటుంది. ముఖ్యంగా సోషల్ మీడియాలో ఎవరో ఒక అతను నార్మల్ ఫ్యాన్ ట్రోల్ చేశారు అనుకుందాం, అది పోలీస్ స్టేషన్ దాకా వెళ్ళింది అనుకుందాం, బాగుంది. మీరు కేసు పెట్టే ముందు మీ అభిమానులు కూడా ఎవరిని ట్రోల్ చేయొద్దని మీరు చెప్పి ఉండాల్సింది. ఎన్నో సంవత్సరాలుగా పనిగొట్టుకుని బాలయ్య మీద విషప్రచారం చేశారు. యూట్యూబ్ ఛానల్స్లో నెగిటివ్ వీడియోస్ సర్క్యులేట్ చేస్తున్నారు. ఏకంగా కొన్ని వెబ్సైట్లు అయితే పుట్టుకొచ్చేసాయి దానికోసమే, ఆయన కోసమే అన్నట్టు ఉంటాయి. ఇది కేవలం ఒక హీరో ఫ్యాన్స్ చేసింది కాదు, కావాలని కొంతమంది చేశారని అందరికీ తెలుసు. ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఈ రోజు కూడా అదే జరుగుతోంది.